బీజేపీ నాయకులే గాని కార్యకర్తలకే గాని శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మనందరికీ తెలుసు మనకి అసెంబ్లీ ఎలక్షన్ల ఎట్లా మోసం చేసి టోపీలు పెట్టిండ్రో టీవీలలో చూస్తున్నాం. ఫోన్లు యూట్యూబ్ లో ఓపెన్ చేస్తే జనాలు ఎట్లా పొట్టు పొట్టు తిడుతుండ్రో అన్ని చూస్తున్నాం. కానీ మీకు ఇవాళ కొన్ని వాస్తవాలు చెప్తా. కొన్ని తెలుసుండొచ్చు, కొన్ని తెలియకుండొచ్చు, కొన్ని ఆది మర్చింటారు. తమ్ముళ్ళారా, తెలంగాణ కావాలని మనం ఎంత గట్టి సంకల్పంతో కొట్లాడి నా తెలంగాణ అని సీనా పాడికే చెప్పుకుంటామో, మనల్ని మోసం చేసినోడికి కూడా అట్లనే చెయ్యితోని ఎవరైతే చెయ్యి చూపించి మోసం చేసిండ్రో వాళ్ళకి చెయ్యితోని కాన్ కింద కాన్ బయట గట్టి కొట్టినట్టు డిపాజిట్ రాకుండా చేయాలి. మనకి అసెంబ్లీ ఎలక్షన్లలో ఏం చెప్పిండ్రు? 6 గ్యారంటీలు అని చెప్పిండ్రు. యాదుకుందా మీకు? ఆ 6 గ్యారంటీలు మనం నమ్ముతామో నమ్మము తెలియదు వాళ్ళకి. ఏం చేసిండ్రు? బాండ్ పేపర్ల సంతకం పెట్టి మరి ఇంటింటికి పంపించిండ్రు. యాద్ మర్చిండ్రా? యాద్ తెచ్చుకోండి. దాంట్లో ఒక లైన్ రాసిండ్రు, 100 రోజులల్లా ఈ 6 గ్యారంటీలు ఖతం చేస్తామని. ఇప్పుడు యువకులు అందరు ఉన్నారు కాబట్టి మీకోసం చెప్తున్నా. దాంట్లో ఒక గ్యారంటీ యువ వికాసం, అవునా కదా? అది యువ వికాసం కాదు, యువ మోసం అని నేను చెప్తున్నా. మీరందరూ మంచిగా యాద్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా? చూపటండి. ఇచ్చిండ్రా? ఇయ్యలే. 4000 నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండ్రు. ఇచ్చిండ్రా? గట్టిగా. ఆఖరికి మా అక్క చెల్లెళ్ళని కూడా ఇచ్చిపెట్టలే. 18 ఏళ్ళు నిండిన చెల్లెళ్ళు ఎవరైతే చదువుతుండ్రో అందరికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా? వినిపిస్తలే. అట్లనే ప్రతి మండల ఇంటర్నేషనల్ స్కూళ్లు కడతా అన్నారు. కట్టిండ్రా? కట్టలే. గింతగనం అబ్బదం ఆడి ఇయాల ఎక్కి గవర్నమెంట్ ఫామ్ చేసిన రేవంత్ రెడ్డిని ఏమనాలి మనము? మోసగాడు, నంబర్ 1 మోసగాడు అనాలి. అవునా కాదా? రేవంత్ రెడ్డి మోసగాడని నమ్మిన వాళ్ళు 2 చేతులు పైకెత్తండి. 2 చేతులు. ఇదే విషయంలో ఢిల్లీకి వెళ్ళి ప్రియాంక గాంధీ వచ్చింది, ఒక సభ పెట్టింది, డిక్లరేషన్ అని మాట్లాడింది. ఆడ కూడా నిరుద్యోగులకి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేదాకా 4000 భృతి ఇస్తా అని చెప్పింది. అప్పట్లో సిఎల్పి బట్టి విక్రమార్క పాదయాత్ర చేసుకుంటా స్పీకర్లు అడిగిపోయేదాకా 4000 భృతి, 4000 నిరుద్యోగ భృతి అని చెప్పిండ్రు. ఇచ్చిండా? ఇదే మాట అసెంబ్లీలో హరీష్ రావు అని అడిగితే మేమెప్పుడన్నాం? మేము 4000 భృతి అనేటిది మేము చెప్పలేదు అన్నారు. ఆ వీడియో నా దగ్గర ఉంది, మీ అందరికీ వాట్సాప్లలో పెడతా. అట్లనే దానికంటే ముందు ఈ విషయము అక్కడ కూర్చున్న అన్నదమ్ములకు తెలుసు అనుకుంటా. 8 నెలల ముందు అంటే జూలై ఆగస్ట్ ఏం చెప్పిండ్రు? ఆఖరికి చచ్చిపోయి ఎక్కడో స్వర్గంలో ఉన్న రాజీవ్ గాంధీని కూడా వాడుకున్నారు. వెనకాల పేపర్ ఇగో, ఇవన్నీ మనం వాస్తవాలు మాట్లాడుకుంటాం. వాళ్ళ లెక్క బోగస్ మాటలు మాట్లాడము, ఫేక్ ప్రచారం చెయ్యం. ఉన్నది ఉన్నట్టే మాట్లాడతాం. బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు మాట్లాడతాం. ఏం చెప్పిండ్రు? క్విజ్ కాంపిటీషన్ అని చెప్పిండ్రు. యువకులందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో 16 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు అందరూ క్విజ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలా, రిజిస్టర్ చేయాలి. మీకు మస్తు బహుమతులు ఉన్నాయని చెప్పి ఏమేంది ల్యాప్టాప్, ఫోన్లు, స్కూటర్లు ఉన్నవి లేని ఆఖరికి పవర్ బ్యాంక్ కూడా ఇడిచిపెట్టలేదు.
ఇక మనోళ్ళు ఏం చేస్తారు, చదవనోడు కూడా ఏబిసిడీలు ఒక్కడే కదా, అడ్డి మార్ గుడ్డి దెబ్బ ఏదో ఒకటి కొడితే అట్లీస్ట్ పవర్ బ్యాంక్ వస్తుంది అని చెప్పేసి రిజిస్టర్ చేసుకుని ఇయ్యాలటి వరకు